ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి మీ కొందనం. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రభు ఇక్కడ ప్రార్థన కుడి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ దినమంతటి కొరకై మీ సహాయం దయచేస్తున్నాను. సమయానికి చేరువచ్చిన పరిశుద్ధుల కొరకై నీ కొందనములు. వారిని దీవిస్తున్నాను. బాధ్యతను బట్టి రాలేకపోతున్నారు, ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వారికి కూడా పాలను గ్రహిస్తారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి మీ కొందరములు ఈ శబ్దయంత్రం ద్వారా వారు కూడా చక్కగా వినిటి కొరకై మీ సహాయం దయచేసి మాయం తెచ్చుకుంటాడు. సమస్తం మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రౌ చెప్పిస్తారండి. మా విధేతలన్నీ క్షమిస్తాడు. నిన్నటి దినము మొన్నటి దినము రాజవంగి కర్మేలులో మరి చెరుకుంపాలెంలో జరిగినటువంటి ఆ క్రిస్మస్ పరిచర్య కొరకై నీ కొందరు. నిన్నదినం బేతేల్లో జరిగినటువంటి కోడి కొరకై మిమ్మల్ని స్తుతిస్తాం. నీ జన్మదినాన్ని ఆధారం చేసుకుని ప్రభా ప్రపంచమంతటా జరిగినటువంటి పరిచర్య కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారితో పాటు మాకు కూడా మీరు సహాయపడ్డారు. దాని కొరకే నీ కొందరు. ఈ సమయంలో మరి ఈ సంఘ ప్రార్థన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. పాడే పాటలు, చెప్పబోయే లేఖన భాగములు, చేయబోయే ప్రార్థన అన్నిటి కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరే ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద అనుమతులు తెచ్చుకుంటూ సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. అపవాది యొక్క ప్రతిక్రియపై విజయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ క్యాలెండర్లు, మోటో కార్డ్స్ ఈ సిద్ధపరుస్తుండగా బిడ్డలు కూడా తగిన జ్ఞానం, ఆలోచన దయచేసి మహిమ తెచ్చుకుంటామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 270, పాత పుస్తకాలు 267. 270, 267. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినాము. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినాము. భక్తి మర్మము గొప్పది ఎంతో, శారీరుడుగా మారిన దేవా. భక్తి మర్మము గొప్పది ఎంతో, శారీరుడుగా మారిన దేవా. దూతలకు కనబడితివి, దూతలకు కనబడితివి, లోకమందు నమ్మబడియున్న దేవా. లోకమందు నమ్మబడియున్న దేవా. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినాము. భయపడవలదాని దూతలు తెలిపే మహాసంతోషకరమైన వార్త. భయపడవలదాని దూతలు తెలిపే మహాసంతోష
కరమైన వార్త రక్షకుడు పుట్టెనని, రక్షకుడు పుట్టెనని. పరమందు మహిమ భువికి శాంతి అనేది, పరమందు మహిమ భువికి శాంతి అనేది. ఇంటిమయ్యా నిస్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక. ఎవ్వరిని చూడము వినము, నరరూపధారివి అయితివి ప్రభువా. అద్భుతములు చేసియున్నావు, నరరూపధారివి అయితివి ప్రభువా. అద్భుతములు చేసియున్నావు, వేరెవ్వరు చేయలేరు, వేరెవ్వరు చేయలేరు. అద్భుత కరుడ ఘనత కలుగునుగాక, అద్భుత కరుడ ఘనత కలుగునుగాక. వింటిమయ్యా నిస్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక. వేరెవ్వరిని చూడము వినము, మోగవారికి మాటలిచ్చితివి, గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి. మోగవారికి మాటలిచ్చితివి, గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి. మృతులను లేపితివి, మృతులను లేపితివి. పరాక్రమశాలివి నీవే, పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా. వింటిమయ్యా నిస్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక. వేరెవ్వరిని చూడము వినము, ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి. అధికారముతో తిరిగి లేచితివి, ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి. అధికారముతో తిరిగి లేచితివి. మరణపు ముళ్ళు విరచితివి, మరణపు ముళ్ళు విరచితివి. సమాధి నిన్ను గెలువకపోయేను, సమాధి నిన్ను గెలువకపోయేను. వింటిమయ్యా నిస్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక. వేరెవ్వరిని చూడము వినము, ఇహము నుండి పరమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు. ఇహము నుండి పరమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు. ఆనందముతో కనిపెట్టెదము, ఆనందముతో కనిపెట్టెదము. మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతుం, మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతుం. వింటిమయ్యా నిస్వరము, కంటిమయ్యా
రూపమును ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవ్వరిని చూడ మోవినాము. పాట సంఖ్య 500. పాత పుస్తకాలు 494. 500 494. నేనేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నరక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోదును, యేసుడే నా ప్రియుండు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, ప్రభు స్వరమునే వినుచుందును, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమమయుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో దిన సహాయమునే పొందేదను, సుఖ దుఃఖమైన మరణంబైన, యేసుడే నాయండ నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, శిల్వ ధ్వజమునే బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబడింతును. పాట సంఖ్య 577. 577 పాత పుస్తకాలు 566. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది
ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. గురి చేరుటకే ఈ నా యాత్ర, గురి చేరుటకే ఈ నా యాత్ర. సరిగా భువిలో నే చేరుటకు, గురి చేరుటకే ఈ నా యాత్ర. సరిగా భువిలో నే చేరుటకు, కోరిని వెలుగులో నడచుటకు ప్రభు నడిపించు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. ఘోర చీకటి నన్నవరింప, ఘోర చీకటి నన్నవరింప. మార్గమున ఘోర తుఫాను రేగా, ఘోర చీకటి నన్నవరింప. మార్గమున ఘోర తుఫాను రేగా, కరమునెత్తి ప్రభు గద్దించుము, ప్రభు రక్షించుము. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. నేను చేరి నిత్యం నీతో నుండుటకే, నేను చేరి నిత్యం నీతో నుండుటకే. నేనాశించితి నా హృదయములో, నేను చేరి నిత్యం నీతో నుండుటకే. నేనాశించితి నా హృదయములో, నన్ను బలపరచి నిలుపుము ప్రభు స్థిరముగాను. వెలుగిచ్చి నాకు మార్గము, వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. మీరు బైబిల్ ఎక్కడ వదిలేశారు? మీరు బైబిల్ వదిలేశారా? ఇక్కడ కాదు, సువార్త వదిలేశారంట. ఇదేనిది నిడదోరలో ఇచ్చారు నాకు, అది సువార్తలో వదిలేశారంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం చదువుకుంటాం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 118వ పేజీ, నూతన నిబంధనలో 118వ పేజీ. గనుక
సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీకు చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేయండి. ప్రభా, నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తారండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాల వేడుక నుంచి నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 16:5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక్కడ స్థిరత గురించి దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది. మానవ జీవితంలో మనము స్థిరపడడం అనేది ఎంతైనా ముఖ్యం. స్థిరత కొరకే అందరూ ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ఎందుకంటే స్థిరపడ్డాడు అనుకోండి, ఆయన జీవితానికి ఏం లేదు, డోకా లేదు. ఉదాహరణకు బిడ్డ చదువుకుని ఉద్యోగంలో స్థిరపడ్డాడు అనుకోండి, తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. చదివించిన చదువుకి సార్థకత వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని బట్టి అన్ని సంగతులు ఒకదాని తర్వాత ఏమవుతాయి? క్రమముగా నెరవేరు. ఉద్యోగమే కాదు, ఏదైనా వ్యాపారం పెట్టుకున్నాడు, స్థిరపడ్డాడు, మంచిదే. లేదు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, స్థిరపడ్డాడు, మంచిదే. లేదు ఇంకేదైనా చేతి పని చేస్తూ ఉన్నాడు, స్థిరపడ్డాడు, మంచిదే. స్థిరత మానవుని ఏం చేస్తుంది? నిలవబెడుతుంది. స్థిరత ఏం చేస్తుంది? మానవుణ్ణి నిలవబెడుతుంది. ఇప్పుడు స్థిరత్వం లేదనుకోండి, మనల్ని ఎవరు ఏం చేయరు? నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు మాట ఇచ్చామనుకోండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాట ఇచ్చి ఏం చేయకూడదు మనము అంటే, నీ మాట అవునంటే అవును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇప్పుడు స్థిరత అనేది నీవు నేను గనక గమనించగలిగితే, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేనిలో స్థిరపడాలా? మనం భౌతికంగా స్థిరంగానే ఉన్నాం. మనము స్థిరపడడానికి అన్ని వసతులు మనము చక్కగా సమకూర్చుకున్నాం, స్థిరంగానే ఉన్నాం, మంచిది. కానీ మనము ఆత్మీయంగా స్థిరంగా ఉన్నామా? ఆత్మీయంగా స్థిరంగా ఉంటే మనం ఎలా ఉంటాం? కదలకుండా ఉంటాం. శ్రమ వస్తే కదలం, ఇరుకొస్తే కదలం, బాధ వస్తే కదలం, ఇబ్బంది వస్తే కదలం. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు? స్థిరపడిపోయావు. స్థిరపడిన తర్వాత నేను ఏం చేయదు. అందుకనే హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, గొర్రెలు దొడిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆయన ఆనందించడానికి ఆయన ఎలా ఉన్నాడు? స్థిరపడిపోయాడు. ఈ స్థిరత్వాన్ని బట్టి ఏమున్నా ఏమి లేకపోయినా ఆయనకేమి లేదు, స్థిరత్వం లేదనుకోండి, ఓ రోజు జ్వరం వస్తే బాధ వచ్చేస్తుంది. ఎవరి మీద? దేవుడి మీదే. ఎందుకు వచ్చేస్తున్నాయి కష్టాలు? ఎందుకు వచ్చేస్తున్నాయి బాధలు? ఎందుకు వచ్చేస్తున్నాయి ఇబ్బందులు? ఆయన స్థిరపడిపోయాడు. ఎవరు? యోబు. ఎన్ని వచ్చినా ఆయనను దేవుడి నుంచి ఏం చేయలేదు, కదల్చబడకుండా చేసినాయి. నీకు నాకు ఇంకా స్థిరత లేదు. స్థిరత వస్తే ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది ఏకమైనా దేవుని పక్షంగా నువ్వేం చేస్తావు? నిలబడతావు. ఎందుకంటే ఒక దినాన ఆయన నిన్ను ఏం చేయగలడు? నిలవబెట్టగలడు. నువ్వు స్థిరపడ్డావు అనుకో, నువ్వు స్థిరత్వంలో ఉన్నావు అనుకో, నువ్వు స్థిరత కలిగిన వాడిగా ఉన్నావు అనుకో, లోకమంతా ఎదురైనా కానీ నిన్నేం చేయరు? ఆ ప్రేమ నుండి ఎడబాపలేరు. నువ్వు ఇంకా దేవునిలో స్థిరంగా లేవు. దేవునిలో స్థిరంగా ఉంటే ఎవరేమనుకుంటే మనకెందుకు?
కదా. ఎవరేమనుకుంటే మనకెందుకు? మనం ఎలా ఉండాలా? స్థిరంగా ఉన్నావా? స్థిరపడ్డావా? స్థిరపడు కొరకే ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభువా, నేను నీ యందు స్థిరపడాలా, నేను నీ యందు ఏం చేయాలా? స్థిరపడాలా. నాకు ఇది ప్రాముఖ్యమైనటువంటి అవసరం. ఎందుకంటే నేను చిన్న గాలి వచ్చినా కానీ ఏం చేస్తూ ఉన్నాను? కదల్చబడతా ఉన్నాను, లేకపోతే తొలగుతూ ఉన్నాను, లేకపోతే వంగుతూ ఉన్నాను. ఉదాహరణకు చిన్న మొక్క ఉంటుంది, చిన్న మొక్క, ఏ కనకాంబరం మొక్క, లేకపోతే ఇట్లాంటి మొక్కలు ఉంటాయి. గాలికి ఏం చేస్తూ ఉంటాయి అవి? వంగుతూ ఉంటాయి, ఊగుతూ ఉంటాయి. అదే మొనాను ఉందనుకోండి, చెట్టు ఉందనుకోండి, కదులుతుందా? కదల్చబడదు. నువ్వు విశ్వాసంలో చెట్టు వలే ఉండాలా. నువ్వు నాటబడి చాలా కాలం అయింది. ఎంతకాలం అయింది? సంవత్సరాలు అయిపోయింది. ఈ పాటికి నువ్వు ఎలా ఉండాలి అసలు? చెప్పాలి, నువ్వు ఎలా ఉండాలా? ఎంత స్థిరంగా ఉండాలా? నేను నిన్న రాజభవన్కి వెళ్ళాను. అదంతా ఏజెన్సీ ఏరియా, ఫారెస్ట్ ఆఫీస్ పక్కన ఉంటుంది దేవుని మందిరం. ఫారెస్ట్ ఆఫీసులో జామాయిల చెట్లు ఉంటాయి. జామాయిల చెట్లు మామూలుగా ఇలా ఉంటాయి, కొంచెం బాగుంటాయి, ఇంత లావు ఉంటాయి కదా. ఆ జామాయిల చెట్టు ఇంత లావు ఉంటాయి. ఒకటి జామాయిల చెట్టు ఎప్పుడు వేసారో, అది ఎంత పొడుగ్గా, దాని యొక్క సేవ మనం చూడగలిగితే సామాన్యంగా ఉండదు. నీ జీవితంలో మరి నువ్వు అంతకంటే ముందు నాటపడ్డావు, కానీ ఇంకా ఎలా ఉన్నావు? మొక్కలాగానే. చిన్న శ్రమ వచ్చిందనుకోండి కదిలిపోతున్నావు, చిన్న ఇబ్బంది వచ్చిందనుకోండి కదిలిపోతున్నావు, చిన్న అవాంతరం వచ్చిందనుకోండి కదిలిపోతున్నావు, ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఏం చేస్తున్నావు? కదిలిపోతున్నావు. ఎందుకంటే నీకు స్థిరత లేదు. నువ్వు దేవునిలో స్థిరంగా లేవు. నీకు స్థిరత అవసరం. అపవాది నేను కదల్చడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ప్రభువా, నేను నీలో స్థిరపడు కొరకు నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధం చేయి, నన్ను సిద్ధం చేయి. నీ ప్రార్థన, ప్రభువా నేను స్థిరంగా ఉండాలా, స్థిరంగా ఉండాలా. 4 సంగతులు చూస్తాం దేవునిలో మనం స్థిరంగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి 119వ కీర్తన, 119వ కీర్తన 5వ వచనం. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా. అప్పుడు నువ్వు ప్రవర్తనలో ఏమైపోవాలా? స్థిరపడిపోవాలి. నీ ప్రవర్తన, నేను కూడా మనము స్థిరపడవలసినటువంటి అంశాలను మనము జ్ఞాపకం పెట్టుకుంటే మన ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. దేంట్లో స్థిరత్వాన్ని సంపాదించాలా? దేంట్లో? ప్రవర్తనలో. అంటే నువ్వు నడిచే నడవడికలో నువ్వు ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ఆ ప్రవర్తన నీ జీవితంలో, ప్రవర్తనలో మనం ఏం లేము, స్థిరంగా లేము. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ దేశం చిన్నది ఉంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉందో, రాజు 2వ గ్రంథము 5వ అధ్యాయము నయమాను ఇంటున్నప్పుడు కూడా ఆమె ప్రవర్తన మారిందా? ఈ ప్రవర్తనలో ఏమైపోయింది? ఆమె స్థిరపడిపోయింది. ఈ ప్రవర్తనలో స్థిరపడిన కారణాన్ని బట్టి ఆమె అనేకులకు మార్గదర్శిగా అయింది. ఆమె ప్రవర్తన మారలా. దేశంగా దేశం వచ్చింది, చెరపట్టబడి వచ్చింది, బానిసగా వచ్చింది, పని చేస్తూ ఉంది, కానీ ఏం మారలేదు. నీ ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆయన ప్రవర్తన తండ్రి దగ్గర ఇప్పుడు ఎలా ఉంది?
ఎలా ఉంది? దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది? తండ్రి దగ్గర ఏం లేదు చెప్పండి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏం లేదు, దుర్వ్యాపారము లేదు. తండ్రి నుంచి వేరైపోయాడు, ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఇప్పుడు ప్రవర్తన స్థిరంగా ఉందా లేదా? లేదు. తండ్రి దగ్గర ఒక మాట లోకములో. అయితే ఇశ్రాయేల్ దేశం వచ్చినది ఎంత మాదిరంటే, ఆ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉంది? స్థిరపడి ఉంది. అందుకే ఆమె అంది, శూములో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమాని ఉన్నాడు, నేను ఎంతో అతడు తనకు కలిగిన కుష్ఠరోగమును ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? స్థిరపడిందా? స్థిరపడకపోతే ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? మరి నీ ప్రవర్తన స్థిరంగా ఉందా? లేకపోతే ప్రార్థన చేయి, ప్రభువా నా ప్రవర్తన ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ఇది మొదటి. రెండవది చూడండి. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహదైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని ఇప్పుడు దేవునిలో మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? మనము సంపూర్ణులుగా ఉండాలి. ఇప్పుడు దేవునిలో మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు చూడండి, పేద విధవరాలు ఉంది, దేవుని దగ్గర ఎలా ఉంది? ఆమె ఎలా ఉంది? సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఆమె సంపూర్ణంగా దేవుడి మీద ఏం చేసింది? ఆధారపడింది. ఆమె సంపూర్ణంగా ఉంది. అననీయ సప్ఫీరా ఉన్నారు, ఎలా ఉన్నారు? చెప్పాలా? అసంపూర్ణంగా ఉన్నారు. ఎందుకున్నారు? పేద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. 2 కాసులు ఏం చేసింది? వేసేసింది. ఇప్పుడు అననీయ సప్ఫీరా దగ్గర ఎంత ఉంది? పొలము అమ్మారు. అమ్మిన దాంట్లో కొంత ఏం చేశారు? దాచుకొని. ఏంటంటే దేని సూచిస్తూ ఉందంటే అసంపూర్ణం. అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని యందు వారు ఏం చేయలేదు, ఉంచలా. నువ్వు ఇచ్చే కానుక దేవునికి లెక్క కాదు. ఓ లెక్కను లెక్కేస్తే అననీయ సప్ఫీరా ఇచ్చింది ఎక్కువ, పేద విధవరాలు ఇచ్చింది ఎక్కువ. ఎవరిచ్చింది ఎక్కువ? ఎవరిచ్చింది ఎక్కువ? అననీయ సప్ఫీరా ఇచ్చింది ఎక్కువ. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. 2 కాసులకి ఏమవుతుంది? ఓ పిచ్చుక వస్తుంది. ఓ పిచ్చుక విలువైంది, విలువలేందా? పిచ్చుకని ఎవరైనా చూస్తారా? ఎవరైనా పనిగట్టుకు వెళ్తారా? మనమేమో ఓ చోటుకి వెళ్ళాం. ఎవరు? ఒక ఎంపీ గారి ఇంటికి వెళ్ళాం. ఎంపీ గారి ఇంటికి వెళ్తే మాకు కూడా పిల్లలు ఇచ్చారు. మేము ఏదో ప్రార్థన చేస్తాకి వెళ్ళాం ఆయనకి. మాకు కూడా పిల్లలు. వాళ్ళంటారు, అంకులు వీళ్ళ దగ్గర పక్షి ఉంది. ఏం పక్షి అది? మాట్లాడుతుంది. మకావు. అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుందంట. ఆ మకావు పక్షి చూద్దాం అంటే మేము వాళ్ళని అడిగాం. ఆడ పనిచేసి అడిగితే చూపెడతామని వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు. అది విలువైంది. పిచ్చుకుని చూస్తాక ఎవరిని అడుగుతాడా? అక్కడ ఆయన అది బరువు అయిపోయిందంట. చిన్నప్పుడు బాగానే ఉండేది కానీ బరువు అయిపోయిందంట. చేతికి టవల్ కట్టుకుని టవల్ మీద ఎక్కించుకున్నాడు. లేకపోతే ఆ కాళ్ళ గోళ్ళు ఏం చేస్తున్నాయి? శరీరంలో దిగబడిపోతున్నాయంట. ఇప్పుడు 5-6 కేజీలు అయిపోయిందంట. కాడు 5-6 కేజీలు ఏం చేయరు? మొయ్యలేరు. తర్వాత అది నెత్తి మీదకి ఎక్కిన, భుజం మీదకి ఎక్కిన ఆ గోళ్ళు ఇలా ఉన్నాయి, గుచ్చిపోతున్నాయి. మాకు కూడా ఎక్కించాడు. అదవుతుందా? పక్షి చూడాలి. ఇప్పుడు పేద విధవరాలు వేసిన 2 కాసులు
పక్షి పిచ్చికి రాదు, ఓ పిచ్చికే. మరి ఎవరు సంపూర్ణంగా ఉన్నారు? ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఉన్నాడా? నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకు సంపూర్ణంగా ఉండవు. డబ్బులు కాదు కావాల్సింది, ఏం కావాలి ఆయనకి? నీ మనసు, నువ్వు ఇచ్చే విధానం. డబ్బు ఇదంతా అయిందే. నువ్వు ఆయనకి ఏమిస్తావు, నేను ఆయనకి ఏమిస్తాను? ఏమి ఇవ్వలేము. కాకపోతే నువ్వు రూపాయి ఇచ్చినా ఆ ఇచ్చే మనసును బట్టి నువ్వు ఎలా ఉంటావు? దేవుని యందు నీకు నాకు ఏముండాలా? సంపూర్ణత ఉండాలా. ఏముండాలా? సంపూర్ణత ఉండాలా. ఈ సంపూర్ణత లేకపోతే నువ్వు నేను ఏం చేయలేము? స్థిరపడలేము. మొదట ప్రవర్తన ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. మొదట ఎలా ఉండాలి ప్రవర్తన? రెండోది మనం చూస్తూ ఉన్నాం, దేవుని యందు నువ్వేం చేయాలా? సంపూర్ణత. ఆ పేద దొరాలు దేవుని యందు సంపూర్ణ అంటే ఆయనకి ఇంకా ఎక్కడ కొరత లేదు దేవుని మీద, లేకపోతే అపనమ్మిక లేదు దేవుని మీద. ఆమె సంపూర్ణంగా ఉంది. దేవుని యందు ఎలా ఉంది? చదవండి అదే భాగం, మూడవది. చూడండి, మూడవదిగా దేనిలో స్థిరంగా ఉండాలా? ప్రేమ యందు. ఎందుకంటే మన ప్రేమలు మారిపోయే ప్రేమలు. మన ప్రేమలు ఎట్లాంటివి? బాగుంటే ప్రేమిస్తాం, బాగోపోతే ద్వేషిస్తాం. ఈ ప్రేమ యందు ఏం చేయాలా? ఏం చేయాలి? యోబు గొర్రెలు ఉన్నప్పుడు, గార్ధవం ఉన్నప్పుడు, ఒంటెలు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు బిడ్డలు లేరు, గొర్రెలు లేవు, ఒంటెలు లేవు, గార్ధవములు లేవు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, శరీరం ఏమైపోయింది? శరీరం అయిపోయింది, పాడైపోయింది. దేవుని ఏం చేశాడు? ప్రేమలో ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? స్థిరపడి ఉన్నాడు. ప్రేమలో నీవు నేను స్థిరపడి ఉండాలా. ఎలా ఉండాలా? స్థిరపడి ఉండాలా. నువ్వు స్థిరపడకపోతే నీ జీవితంలో ఏం ఉపయోగం లేదు. నువ్వు స్థిరపడటం అనేది దేవుడు కోరుతా ఉన్నాడు. దేనిలో స్థిరపడాలా? దేనిలో? ప్రవర్తనలో స్థిరపడాలా. దేనిలో స్థిరపడాలా? దేవుని యందు సంపూర్ణతలో స్థిరపడాలా. దేని యందు స్థిరపడాలా? ప్రేమించుటలో స్థిరపడాలా. ఆయన మన మీద చూపిన ప్రేమలో ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు. అందుకనే ఆ ప్రేమకి ఏం పేరు పెట్టారంటే అగాపే ప్రేమని పెట్టారు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఇక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను స్థిరపడటం అనేది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఇంకొకటి చూసి మనము ప్రార్థనకు వెళ్తాం. ఇంకో సంగతి చూసి మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషులు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దానిని వడంబడిక అంటే ప్రమాణము. వడంబడిక అంటే ఏంటి? ఇప్పుడు మనుషులు ఒక ప్రమాణం చేస్తారు, ఏది బిడ్డలకో లేకపోతే ఇంకెవరికైనా. ఇప్పుడు ఆ ప్రమాణం చేసిన తర్వాత ఏం చేయబడదు? అది ఏం చేయబడదు? కొట్టి రాజుగారు ప్రమాణం చేస్తారు. ఏమని? నీకు ఏది కావాలంటే అది కూడా అడుగు, నేనేం చేస్తాను? ఇస్తాను. హేరోదు కూడా ప్రమాణం చేశాడు. హేరోది కూతురికి ఏం చేశాడు? ఇప్పుడు ఆవిడేమడిగింది? యోహాను ఇప్పుడు ఆ ప్రమాణం నుంచి బయటికి ఏం చేయలేకపోయాడు, ఆయన రాలేకపోయాడు. కానీ మనం దేవునితో ఎన్ని వడంబడికలు చేస్తామో, చేసి మరలా ఏం చేస్తాం? ఎన్ని ప్రమాణాలు చేస్తామో వడంబడికలు ప్రమాణములో నువ్వు నేను ఎలా లేము? స్థిరంగా లేవు. మనం స్థిరంగా లేవు. ఎందుకు చేస్తారంటే మనం అనేక పర్యాయములు ఏం చేస్తామంటే
ఆ, ఈ ప్రమాణం చేసి ఏం చేస్తూ ఉంటాం? తప్పిపోతాం. వస్తా ఉంది ఏది? డిసెంబరు 31 రాత్రులు ఏం చేస్తాం? ఆ ఒప్పుకోలు దాంట్లో ఎన్ని ప్రమాణాలు చేస్తామో, కానీ ఆ ప్రమాణాలను ఏం చేస్తాం? మర్చిపోతాం, గుర్తెట్టుకుంటామా? ఆ వడంబడికలో స్థిరంగా ఉంటామా, స్థిరంగా ఉండలేమా? అయితే రానున్న దినాలలో ఈ వడంబడికలో నేను ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలా. నేను ఎలా ఉండాలా? ప్రభువా, నీకు ఇచ్చిన మాటలో నేను స్థిరంగా ఉన్నట్లు నన్ను సిద్ధపరచు. ఉండలేవు, కానీ ఏం చేయాలా? ఉంచు ప్రభువా, ఉంచితే ఏం చేస్తాడు ఆయన? నిన్ను ఉంచుతాడు, నువ్వు అడిగితే. ఈ వడంబడికలో మనుషులకు చేసిన మాటకు కట్టుబడి ఉంటా ఉన్నావు, మనుషులకు చేసే ప్రమాణం కట్టుబడి ఉంటా ఉన్నావు, మనుషులు చేసిన వడంబడికి కట్టుబడి ఉంటా ఉన్నావు. కానీ దేవునితో చేసిన వడంబడికి ఏం లేదు నీ దగ్గర. అందుకంటారు కదా, అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్ప. ఆ వడంబడిక ఏమైంది? దేవుడు మానవులు చేసిన వడంబడిక స్థిరంగా ఉంది. లేకపోతే ఒక్కసారి ఆ సముద్రానికి అడ్డుగడి తీసేసాడు అనుకోండి, ఏమవుద్ది? చెప్పాలా? భూమి మీద నీరు ఎంత ఉంది? 3 వంతులు ఉంది. 3 వంతులు, 4 వంతుల్లో 3 వంతులు ఏముంది? నీరు ఉంది. ఒక వంతు ఏముంది? ఇప్పుడు 3 వంతులు ఒక వంతు ముంచేస్తే ఎంతసేపు చెప్పాలి? చిన్న ఎడకాల వస్తేనే మన గ్రామాలన్నీ ఏమైపోతాయి? అలాంటిది సముద్రం వచ్చిందానికి ఏమవుద్ది చెప్పాలా? ఆ వడంబడిక నువ్వు ఇంతవరకే రావాలా, ఇక్కడే నీ తరంగాలు ఆగిపోవాలా? ఆ వడంబడిక స్థిరంగా ఉంది, ఆ ప్రమాణం స్థిరంగా ఉంది. మరి నీకు నాకు ఏం లేదు. దీంట్లో స్థిరపడి ఎంత మేలు. మొదటిది దేంట్లో స్థిరపడాలా? ప్రవర్తనలో. రెండవది దేంట్లో? దేవుని యందు సంపూర్ణతలో స్థిరపడాలి. మూడవది ప్రేమ యందు. నాలుగవది వడంబడికలో, అంటే దేవునితో నువ్వు ఏం ప్రమాణం చేస్తా ఉన్నావో దానిలో నువ్వు ఎలా ఉండాలా? ఉంటావా? ఉండకపోతే ఉన్నావా? మంచిది. ఉండకపోతే ఈ ఉదయకాల సమయంలో అడుగు, ప్రభువా నేనేం చేయాలా? ఈ స్థిరత్వంలోనే ఉండాలా. కాబట్టి ఇటువంటి రీతిగా స్థిరపడి మేలు పొందుడికై నన్ను సిద్ధపరచని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన. ఆ రీతిగా మనం ప్రార్థనలో కొనసాగుతాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి పెట్టుకోనండి. 31 వాచనరీ సర్వీసు, 1 కృతజ్ఞత కూడిక పరిచర్య, సండే స్కూల్ బిడ్డల ర్యాలీ అన్నిటి కొరకై ప్రార్థన చేయండి. మనకు మరి వేరే ప్రాంతం నుంచి దేవుని దాసులు వస్తారు వాక్య పరిచయం చేయడం కొరకై. ఆయన రాక కొరకు ఆయన ఆత్మచేత నింపబడి శ్రేష్టమైన మాటల చేత మనను ఉజ్జయింపజేయటి కొరకై మీ ప్రార్థనలో ఆయన కొరకై జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నూతన వాగ్దానాల కొరకు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రికంగా పరిచర్య విధానంలో లేదా పరిచర్య కొరకు అన్ని వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రాముఖ్యంగా జనవరిలో సహోదరులు కుడి కలిగి ఉన్నాం, తలస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఎవరిని పిలవాలా, ఏ డేట్స్లో పెట్టాలా, ఇవన్నీ కూడా దేవుడు మనకు మరి ఆయన జ్ఞానం ఇచ్చి బోధించలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ అనారోగ్య పరిస్థితులు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఈ వాతావరణాన్ని బట్టి వారందరి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీ కొందనములు ప్రభా. మా వినికిడిలో విత్తబడిన మాటల కొరకై మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయం అంతా దీవెనకరంగా ఉంచారు. మేము స్థిరపడాలని మీ ఉద్దేశం. మేము స్థిరపడు కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నాండి.
ఎన్నో పర్యాయములు ప్రవర్తనలో స్థిరంగా లేం. ఎన్నో పర్యాయములు నీ సంపూర్ణతలో స్థిరంగా లేం. ఎన్నో పర్యాయములు ప్రేమయందు స్థిరంగా లేం. ఎన్నో పర్యాయములు వడంబడికలో స్థిరంగా లేం. అందుకనే దినాలు గడుస్తుండగా వీటిలో స్థిరపడాలని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. మీ కొందనములు స్థిరంగా ఉండి కొరకై నన్ను కూడా సిద్ధపరుచు. నేను కూడా స్థిరంగా లేని నాలుగిట్లో స్థిరపడి కొరకై నన్ను సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటున్నాను. నేను ఉండలేను, నేను స్థిరపడలేను, మీరే స్థిరపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాను. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములు ఆశ్రయిస్తుండగా సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. ప్రభా, నేడు దినం మొన్నటి దినము రాజవంగి చెరుకుంపాడులో జరిగిన ఆ యొక్క పరిచర్య కొరకే నీకు వందనం. నీటి గట్టి ఫలింపు చేస్తారండి. అనేకుల యొక్క ప్రభా మరి అనేకుల యొక్క క్షేమంగా ఉండేటి కొరకు ఆ పరిచయను మీరు ఆశీర్వదిస్తామని ప్రార్థన. కొంతమంది రక్షణ పొందేటి కొరకు, రక్షించబడి ఉద్యమపాటి కొరకే సహాయపడుతున్నారు. కృప చూపిస్తారు. మళ్ళీ క్షేమంగా తెచ్చారు. నాడు బేతేలో జరిగిన పరిచర్య కొరకే నీకు వందనం. ఈ ఉదయకాలం శోమరంలో సంఘ ప్రార్థనకు చేరువచ్చాం. రాత్రి నిశ్చితమైతే ప్రభు సియోన్లో ప్రార్థనకు చేరువచ్చుడు సహాయపడుతారు. ప్రభు చూపిస్తున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచయకు సహాయపడుతున్నాడు. సమస్తము మేలుకరంగా ఉంచుతాడు. 31వ తారీఖు రాత్రి వాచ్నైట్ సర్వీసు, 3వ తారీఖు కృతజ్ఞత కూడిక సండే స్కూల్ రాలండ్లో సహాయపడుతున్నాడు. సమస్త మేలుకరంగా నీ దాసుడు విజయవాడ నుంచి రావాల్సి ఉండగా సహాయపడుతుంది. నీ అభిషేకం అనుగ్రహించి వాడుకొని మహిమ తెచ్చుకుంటున్నామని ప్రార్థన చేస్తాను. ఆ దినం అందరూ రావడానికి సహాయపడు. ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సోదరు మేరీ గారు, ఆమె ఆరోగ్యము ఆమెకు ఆరోగ్యం అనుగ్రహించిన కారణాన్ని బట్టి ఈరోజు కృతజ్ఞత కొడుకు కలిగి ఉన్నారు. మీ చిత్తం అయితే వెలుటి కొరకే సహాయపడతారు. సమస్త మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘము పరిశుద్ధ అందరి కొరకే నీకు వందనములు. వారిని మీరు దీవిస్తారండి. వారు చేయబోతున్న ప్రార్థన మీద మీకు అనుదృష్టి ఉంచి మహిమ తెచ్చుకుంటారండి. జనవరిలో సహోదరులు కూడా కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. మీ చిత్తం మీద ఎప్పుడు పెట్టాలి, ఎవరిని పిలవాలనే సంగతిని మీరు మాకు బోధపరిచి మరి అనేకులు క్షేమకరంగా ఆ కుడుగులు జరుగుడు కొరకు సహాయపడుతారమ్మని మిషన్లో ప్రార్థన. ఏదో వాతనగా పెట్టాలి కనుకనే కాకుండా కొన్ని ఆత్మలు క్షేమార్థం ఆ కుడుగులు కలిగి ఉండేటి కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తారు. నీ ప్రజలు ప్రార్థించబోతా ఉన్నారు. మీ అభిషేకం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక సహవాసం చేరువచ్చిన మనకు సకల లోక పరిశుద్ధులకు శోమ్రోని సీయోను పరిశుద్ధ సదాకాలము తోడే నడిపించును గాక.